అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 6వ వారం నామినేషన్లు ఓటింగ్ ఎలా నడుస్తోందో ఓ లుక్కేద్దాం. ఈ వారం నామినేషన్ల స్పెషాలిటీ ఏంటంటే దాదాపు అంతా భరణిగారి బిగ్ బాస్ కుటుంబం మీదే పడ్డాయి. సో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు పెద్ద క్వెశ్చన్ మార్క్. ఓటింగ్ లైన్స్ కూడా తెరుచుకున్నాయి కదా. మరి కీలక విషయాలేంటంటే ఓకే, మొదటి విషయం, భరణిగారి సిచ్యుయేషన్ కొంచెం విచిత్రంగా ఉంది కదా. అంటే తనుజ, దివ్య లాంటోళ్లకి హెల్ప్ చేసినా తన క్లోజ్ అనుకున్న రీతూ చౌదరి లాంటోళ్లే నామినేట్ చేశారు. దీంతో ఆయనకు సింపతి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఆయన కుటుంబంలో ఎవరెవరున్నారంటే తనుజ, దివ్య, రామ్ రాథోడ్, సుమన్ శెట్టి, డెమోన్ పవన్. ఇక రెండోది తనుజ. ఓటింగ్లో అయితే టాప్లో ఉన్నారు. గేమ్ బానే ఆడుతున్నారు, కానీ ఆ రిలేషన్షిప్స్ మార్చడంపై కొన్ని డౌట్సున్నాయి. డెమోన్ పవన్ విషయానికొస్తే రీతుకు దూరమవ్వటం, వేరేవాళ్ల ఓట్స్ పడటం ప్లస్ అయ్యే ఛాన్సుంది. భరణిగారు కూడా సింపతి లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ వల్ల సేఫ్ జోన్లోనే ఉండొచ్చనిపిస్తోంది. సరే, ఇక ఫైనల్గా డేంజర్ జోన్ ఎవరున్నారు? సుమన్ శెట్టి, రామ్ రాథోడ్, దివ్యానికిత. ఈ ముగ్గురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందరికన్నా దివ్యానికితకే ఎక్కువ రిస్క్ అనిపిస్తోంది. ఎందుకంటే భరణితో ఆ ఎమోషనల్ బాండ్ వర్కౌట్ అవ్వలేదు, టాస్కుల్లో బాగా ఆడినా యాటిట్యూడ్ కొంచెం నెగటివ్గా కనిపిస్తోంది. సుమన్ శెట్టి కూడా పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, ఫుటేజ్ తగ్గడం డేంజరే. రామ్ రాథోడ్ కూడా చాలా రోజుల తర్వాత నామినేట్ అయ్యాడు కాబట్టి సుమన్తో పాటు ఆయన కూడా రిస్క్లోనే ఉన్నాడు. సో ఈ వారం భరణిగారి కుటుంబం నుంచి ఒకరు వెళ్లడం పక్కా అనిపిస్తోంది. ముఖ్యంగా దివ్యానికిత, సుమన్, రామ్ వీళ్లే ఎలిమినేషన్ అంచున ఉన్నారు.